హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. సర్కారు వారి సారాపాట, సరసమైన ధరల్లో మద్యం మీ వద్దకు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సారా దందా, సర్కారు వారి సారాపాట. ఇందులో సర్కార్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ లోకల్ పొలిటీషియన్స్ మాత్రం తీవ్రంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఎంతవరకు అంటే సిల్లీగా పాటలు పెట్టి రోడ్ల పైన అమ్మేస్తున్నటువంటి సిట్యువేషన్. అంతేనా, దండోరా వేసి మరీ అందరికీ దగ్గర చేస్తున్న మద్యం. ఈ విషయాలన్నీ ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది మీకు? ఒక వ్యక్తి మద్యం తాగటమే తప్పని పేపర్లలో, టీవీలలో, సినిమాలలో అన్నిట్లో యాడ్ వేస్తూ ఉంటారు. ఇలా తాగితే ఇలా అవుతూ ఉంటారు. మా నాన్న 2 గాజులు అమ్ముకున్నా, మా చెల్లి ముక్కు పుడక అమ్ముకున్నా అని. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నువ్వు అన్నీ అమ్మేసినా పర్లేదు, నీకు బెల్ట్ షాప్ కావాలా నాయన, మద్యం హోమ్ డెలివరీ కావాలా నాయన, ఏం కావాలన్నా మేము సిద్ధం నాయన. జస్ట్ మీరు కావాల్సింది ఏంటంటే మేము దండోరా వేస్తాం, అనౌన్స్మెంట్ చేస్తాం. అప్పుడు మీరు ప్రత్యేకమైన ప్రదేశానికి వచ్చి అందరూ కలిసి ఏరియాస్ వైజ్గా గల్లీని పంచుకోవచ్చు. ఒక గల్లీకి 500, 2 గల్లీలకి 2000, ఒక ఏరియా మొత్తానికి అయితే 1,50,000 రూపాయలు. అప్పుడు నువ్వు ప్రతి చిల్లర కొట్టులో, ప్రతి ప్లేస్లో మద్యాన్ని అమ్ముకోవచ్చు అత్యధిక ధరలకి. నీ ఇష్టం, నిన్ను ఎవడు అడిగేవాడు లేడు. ఎందుకంటే ఆ ఏరియా నీది, అక్కడికి ఎవడో రాడు. నువ్వు ఎవరికైనా ఎంతకైనా అమ్ముకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసి ఇచ్చినటువంటి క్వాలిటీ మద్యాన్ని, పవన్ కళ్యాణ్ పోరాడి తెచ్చినటువంటి ఆరోగ్యం చెడిపోకుండా ఉండే మద్యాన్ని ప్రజలకు అందించే ప్రయత్నంలో రాజకీయ నాయకులు తలమునకలైపోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వేలం పాట చూడండి, మీకే అర్థమవుతుంది. ఏరియాస్ వైజ్ 5,000, 10,000 నుంచి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎలా అమ్ముతున్నారో ఒకసారి మీరే చూడండి. ఎవరైనా సరే ఎంతకంటే పాడుకోండి, కానీ 10,000 పాడితే 5,000 రూపాయలు ఎప్పుడు కట్టాలండి? ఫస్ట్ తారీఖు కట్టాలండి. ఫస్ట్ తారీఖు నుంచే మందు తెచ్చుకొని ఫస్ట్ తారీఖు నుంచే 5,000 కట్టాలండి. 10,000 పాడితే 5,000 కట్టాలా? అలాగే లక్ష కడితే 50,000 కట్టవలసింది. ఉన్న డబ్బులు సంక్రోతున్నాడు కట్టాలండి. మిగతా ఉన్న డబ్బులు టైం కూడా చాలా బాగా ఇచ్చారు, అప్పుడు కట్టుకోవాలండి. రారా బాబు రారా, పారా అయిపోతుంది. రామరా పేరా ఆ దేవుడి పాట ఎంతండి? దేవుడి పాట అందరూ అవినీతి ఇచ్చేసారు. అలాగే జరిగితే ఊళ్ళో కాయ కూడా నేను దగ్గర వచ్చాను. నేను దగ్గర ఒక కాయ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎవరైనా షాప్ కి తాగొచ్చినప్పుడు దేవుడి పాట 10,000 ఎవరికేమో మాట్లాడుతాను. దేవుడి పాట 10,000, దాసరి దొరగారు 20,000, అవునుకోటి పోసుకోండి 50,000, బాబా కాంగ్రెస్ పార్టీ మీరు అవునుకోట్టు గణేష్ 70,000, గోరెడ్డి శ్రీని గారు 80,000, 90, మరగల చిత్తలు గారు 1,00,000 రూపాయలు, 1,10,000, గోరెడ్డి శ్రీని గారు 1,10,000, గొడ్డు వేరే గారు 1,40,000, మరగల చిత్తలు గారు 1,50,000, మరగల చిత్తలు 1,50,000, మరగల చిత్తలు గారు 1,50,000, మరగల చిత్తలు గారు. చూశారు కదా, ఇది ఒక ఏరియాలో అయితే వంగలపూడి అనిత గారి ఏరియాలో కూడా ఇలాగే బెల్ట్ షాపులకి దండోరా వేసి మరి అమ్మేసిన సిచ్యువేషన్లు చాలా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు రోడ్ల మీదకి మద్యం విచ్చలవిడిగా రావడమే కాకుండా ప్రతి చిల్లర కొట్టులో మనకి పాప్కార్న్లు, పిల్లల కుర్కెరేలు ఎలా దొరుకుతాయో ఇప్పుడు మద్యం కూడా అలాగే
ఆంధ్రప్రదేశ్‌లో షాపులో హాట్‌గా దొరికేటువంటి ఐటెమ్ అయిపోయింది మద్యం అనేది. సో, దీనికి అత్యంత కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, వంగలపూడి అనిత గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా మందుబాబుల యొక్క మానసిక స్థితిని, మనోబలాన్ని మీరు పెంచుతున్నందుకు చాలా చాలా వందనాలు. దీంతో మేము దేన్నైనా సాధించగలం. అర్థమైంది కదా! దీంతో మీరిచ్చే మద్యాన్ని తాగి మేము ఏదైనా సాధించగలం. పిల్లలకి ఫీజులు కట్టకుండా మద్యం తాగుతూ తిరగొచ్చు. పెళ్ళాలు తన్ని వాళ్ళకి దాచుకున్న డబ్బంతా తీసుకొచ్చి మద్యానికి పెట్టొచ్చు. ఇంటికి రాకుండా హాయిగా ఎక్కడైనా నైట్ పడుకొని నిద్రపోవచ్చు. మత్తులో మునుగుతూ ఇలా ఒకటేంటి అందుట్లో రేపులు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, అందుట్లో దొంగతనాలు చేయొచ్చు, అందుట్లో మర్డర్‌లు చేయొచ్చు. మద్యం మత్తులో బండి నడుపుతూ వెళ్లి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా చచ్చిపోవచ్చు. దీనంతటికి కారణం ఎవరు? మనమే. మనమే ఓట్లేసాం, మనమే గెలిపించుకున్నాం, మనమే మద్యాన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించాం ఓటు వేసి మరి. ఆ ఆహ్వానాన్ని ఆనందంగా స్వీకరించినటువంటి మద్యం ఇప్పుడు తన ప్రేమని మీ పైన కుమ్మరిస్తుంది మత్తు రూపంలో. జస్ట్ మీరు పే చేయండి. అది మిమ్మల్ని జీవితాలతో ఆడుకుంటా ఉంటది. ఈ కిక్కు, ఈ మత్తు మీరు చచ్చే వరకు మీతోనే ఉండాలని, ఈ కిక్కు, ఈ మత్తు పోకుండా మీరు సదా ఆనందంగా బ్రతకాలని మనసారా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి. మీ మొగుళ్ళు తాగొచ్చినా, మీ నాన్నలు తాగి ఇంట్లో గొడవలు చేసినా, మీ నాన్నలు, మీ అన్నయ్యలు జీవితాలు పాడైపోయినా, లేదంటే ఆడోళ్ళు గూడా ఒక అడుగు ముందుకేసి ఈ రోజుల్లో పెచ్చగా మందేస్తున్నారు. మీకు కావాలంటే హోమ్ డెలివరీ కూడా ఉంది. సీక్రెట్‌గా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. హోమ్ డెలివరీ అయిపోతది. సో, గల్లీలో మద్యం షాప్ ఉంది కాబట్టి, ఆ గల్లీలో వాళ్ళు కూడా హోమ్ డెలివరీ చేస్తున్నారనేది ఇన్ఫర్మేషన్. ఇదంతటికి కారణమైనటువంటి ద గ్రేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వంగలపూడి అనిత గారికి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అభివృద్ధి, ఈ ఈ సంపద సృష్టిని మేము ఊహించలేదని మనసారా ఆహ్, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇంత పెద్ద సంపదని బాగా సృష్టించారనేసి ఉర్రూతలూగిపోతున్న మనసుతోటి మీకు నమస్కారం చేస్తున్నాను సార్. థాంక్ యూ ఫర్ మేకింగ్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్. థాంక్ యూ సో మచ్ సార్. ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, కంపల్సరీగా మీరు క్వాలిటీ మద్యం తాగి బాగా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.